నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. కొలువులకు సిద్ధం కండి. నిరుద్యోగతకు తీపి కబురు. 10,060 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్. ఇప్పటికే 1,523 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల. మిగతా ఖాళీలకు సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 ప్రకటనలు. వాటిలో 149 గ్రూప్ 1, 673 గ్రూప్ 2 పోస్టులు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు తీపి కబురు అందించింది. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. 4 విడతల్లో పలు నోటిఫికేషన్ల ద్వారా ఈ ఉద్యోగాల భర్తీకి చేయనుంది. ఇప్పటికే 1,523 పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ మొదటి విడత నోటిఫికేషన్ జారీ చేసింది. విశ్వవిద్యాలయాల్లో బోధన పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ఉగాది సందర్భంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్కు స్వల్ప మార్పులతో ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2 విడతల్లో భర్తీ చేయనున్న 3,231 పోస్టులకు 149 గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయి. 3 విడతల్లో భర్తీ చేయనున్నారు. 2,311 పోస్టుల్లో 673 గ్రూప్ 2 ఉద్యోగాలు ఉన్నాయి. అత్యధికంగా పాఠశాల విద్యలో ఉపాధ్యాయులు, డీఈఓ, ఏడీ తదితరుల 2,991 పోస్టులు భర్తీ చేయనున్నారు. హోంశాఖలో 1,900 పైగా ఉద్యోగులు భర్తీ చేయనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 225 అమలు కారణంగా ఉగాది జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఆగస్టులో ఇవ్వాల్సిన నోటిఫికేషన్ సెప్టెంబర్ మారాయి. వందే మాతరంపై రాజీ లేదు. పార్లమెంటు శాసనం కంటే కాంగ్రెస్ తీర్మానం గొప్పదా? సింహం తోలు కప్పుకున్న నక్కలా కాంగ్రెస్ ఉంది. భాజపా 14 ఏళ్లు పైబడిన యువతతో నిరంతరం సంప్రదింపుల నిర్ణయం. పార్టీ కొత్త కార్యవర్గంతో మోదీ భేటీ. నూతన కార్యవర్గం భేటీ కోసం పార్టీ కార్యాలయానికి వస్తున్న మోదీకి స్వాగతం పలుకుతున్న నితిన్ నవీన్. రాజకీయాల్లో చెత్తను తొలగిద్దాం. స్థానిక ఎన్నికల్లో అందుకు సరైన సమయం. అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులే కాదు, స్వచ్ఛత కూడా. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రతో ముఖ్యమంత్రి కార్కపూర్ అమరావతి హైస్పీడ్ రోడ్ కారిడార్కు ఓకే. ఏపీ ప్రభుత్వం సూచించిన అలైన్మెంట్కు ఆమోదం. మొత్తం దూరం 1,107 కిలోమీటర్లు. ఏపీలో 457 కిలోమీటర్లు. పశ్చిమ బెంగాల్లోని కార్గపూర్ నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వరకు కొత్తగా నిర్మించిన 4 వరుసల హైస్పీడ్ రోడ్ కారిడార్కు మన రాష్ట్రం పరిధిలో అలైన్మెంట్ ఆమోదం లభించింది. ఏపీలో 457 కిలోమీటర్లకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మార్గానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అలైన్మెంట్ అప్రూవ్ కమిటీ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ కారిడార్ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఏపీలతో కలిపి 1,107 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. మన రాష్ట్రంలో కురూపం, పార్వతీపురం, సల్లూరు, ముక్కు, పాడేరు, చింతపల్లి, గోకవరం, కన్నాపూర్, జంగారెడ్డిగూడెం, లక్కవరం, దేవరపల్లి, కామరూపకోట, ద్వారకా, తిరుమల, న్యూజివీడు అనుసంధానిస్తున్న ఆగిరిపల్లి సమీపంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కలిపి 457 కిలోమీటర్ల రహదారి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. వెలిగొండ వెలుగుల్లో పునరావాస వెలితి. దాదాపు 85% మందికి ప్యాకేజ్ అందినా ఇంకా సమస్యలు ఎన్నో. ప్యాకేజ్ జాబితాలోకి చేరాల్సిన వారు ఉన్నారు. ఇంటి పట్టాలు ఇవ్వాలి, స్థలాలు చూపాలి, పశువుల ఆవాసం, విద్యార్థుల వసతికి దారి వెతకాలి. నిర్వాసిత గ్రామాల్లో ప్రజల ఆంక్షలు. ప్రత్యేక బృందాల పరిశీలన. ప్రస్తుతం పునరావాస గ్రామంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిర్వాసితులకు ఇబ్బందులు తెలుసుకుంటూ ఆ బృందాలు వాటిని నమోదు చేసి బాధ్యతలకు ఇచ్చే ఆధారాలు పరిశీలిస్తున్నారు. ఆ సర్వేలో వచ్చే ఫిర్యాదులతో పరిష్కరిస్తే నిర్వాసిత గ్రామాలు తరలిపోయేందుకు సిద్ధంగా ఉంది. తనువు కుశలం, మనసు వికలం. 2025 డిసెంబర్, 2026 జనవరి మధ్య దేశంలో 16 నగరాల్లో 2,600 మంది ఆన్లైన్ సర్వే భాగస్వామ్యం చేశారు. దీని ప్రకారం పట్టణ భారతీయులు ఆరోగ్య సూచి శారీరకంగా ఆరోగ్యంగా అత్యధిక పాయింట్లు లభించగా తర్వాతి స్థానంలో సామాజిక, మానసిక, వృత్తిపరమైన ఆరోగ్యాలున్నాయని ఆర్థిక ఆరోగ్యం మాత్రం ఆఖరున నిలిచింది. శరీరంలో తాము బాగానే ఉన్నామని భావిస్తున్నప్పటికీ ఆర్థిక, ఉద్యోగ ఒత్తిళ్లతో కుటుంబ, సామాజిక బాధ్యతలు వారిని మానసికంగా, ప్రశాంతంగా దెబ్బతీస్తున్నాయి. శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో సమతుల్యం, ఆరోగ్యకరమైన ఆహారానికి దక్షిణాదిలో 72% మంది ప్రాధాన్యమిస్తున్నారని, ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ వంటి టెక్నాలజీ ఆధారిత నగరాలు ఈ శాతం 75 చేరింది. దేశంలోనే ఇది ఇతర ప్రాంతాలకు 60%గా ఉంది. ముఖ్యంగా యువతతో ఒత్తిడి స్థాయిలు తీవ్రంగా ఉన్నట్టు తేలింది. 50 ఏళ్లు పైబడిన వారి ఆరోగ్య స్కోర్ కంటే 25-34 ఏళ్ల వయసున్న యువత ఆరోగ్య సూచి అత్యల్పంగా ఉంది. ఆరోగ్య బీమా తీసుకోకపోవడానికి ప్రీమియం మొత్తం అధికంగా ఉండడం ప్రధాన కారణమని 38% మంది పేర్కొన్నారు. పెరుగుతున్న ఆర్థిక భారాన్ని సూచిస్తుంది. ఆర్థిక ప్రీమియంలు, పాలసీలపై అవగాహన లోపం వంటి అడ్డంకులు అధిగమించడం అవసరమని సర్వే గణాంకాలు సూచిస్తున్నాయి. అన్ని బడులు చంద్రపాలనలో తీర్చిదిద్దుతాం. క్రీడల్లో మహిళలు మరిన్ని అవకాశాలు. షీప్లే విధానం. విద్యాశాఖ మంత్రి లోకేష్. విశాఖ ఆధునీకరించిన ఉన్నత పాఠశాల ప్రారంభం. త్వరలో మరో డీఎస్సీ. లోకేష్. ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీళ్లు. 30 ఏళ్ల కలను సుసాధ్యం చేసి చూపాం. స్థానిక ఎన్నికలను మంచి చేసిన ప్రభుత్వాన్ని గుర్తించాలి. సీఎం చంద్రబాబు.
8.7 కోట్ల మంది యువతకు పని లేదు. వారం చదవడం లేదు, పని లేరు, శిక్షణకు దూరం. నీతి ఆయోగ్ నివేదికలు వెల్లడి. దేశంలో 15-29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 8.7 కోట్ల మంది యువత పని లేకుండా ఉన్నారు. వారు చదవడం లేదు, పని చేయడం లేదు, ఎటువంటి శిక్షణ తీసుకోవడం లేదు. ఇందుకు వారి ఆర్థిక పరిస్థితి కారణంగా కనిపిస్తున్నాయి. వికసిత భారత్ కోసం నైపుణ్య అభివృద్ధి పునరావాస కల్పన 2047 పేరుతో నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. 2021లో సేకరించిన 78వ జాతీయ శాంపిల్ ఆధారంగా ఈ నివేదిక నీతి ఆయోగ్ తయారు చేసింది. ఆర్థిక ఇబ్బంది. చదువుకొని, ఉద్యోగాల్లో లేని, శిక్షణ తీసుకొని యువత ఆదాయం లేక గతంలో తాము చదువుకు ఖర్చుపెట్టిన వ్యయాన్ని భరించక ఇబ్బందులతో పడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక బాధ్యతల కారణంగా విద్యార్థులు తగినంత నైపుణ్య శిక్షణ పొందలేకపోతున్నారు. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల్లో విద్యార్థులు ఇప్పటికే విద్యా భారాన్ని, ప్రైవేట్ ట్యూషన్ల భారాన్ని మోస్తున్నారు. ఫలితంగా సాంప్రదాయాలు, డిగ్రీలు, అదనపు నైపుణ్యం పెంచుకోవడానికి ఖర్చు పెట్టడం సాధ్యం కావడం లేదు. మహిళలు పంజరం వీడండి, ప్రీతిస్వామ్య బద్దలు కొట్టాలని రాహుల్ పిలుపు. మనుస్మృతి నియమం సిగ్గుచేటని వ్యాఖ్య.